హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ద మధు వ్లాగ్స్. మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చాము. రీసెంట్గా మేమైతే గోవా వెళ్ళాం కదా. గోవా కంప్లీట్ చేసుకొని దగ్గరలో ఉన్న గోకర్ణకైతే స్టార్ట్ అయ్యాము. మొదటగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేమైతే ఫైనల్గా అయితే గోకర్ణ రీచ్ అయ్యాము. సో మేము వెళ్ళగానే మాకు పెద్దగా గోపురం అయితే కనిపించింది. చాలా అంటే చాలా అందంగా ఉంది. గోకర్ణకు స్పెషల్ అట్రాక్షన్ కూడా ఈ గోపురం అని చెప్పుకోవచ్చు. మేమైతే లోపలికైతే ఎంటర్ అయ్యాము. సో లోపలికి వచ్చాక మాకైతే చాలా అంటే చాలా ప్రశాంతంగా, చాలా పీస్ఫుల్గా అనిపించింది. సముద్రం నుంచి వచ్చేటువంటి అలలు ఆ గోపురాన్ని తాక్కుంటూ, గుడిని తాక్కుంటూ ఇలా వెళ్తున్నాయి. సముద్రం నుంచి వచ్చేటువంటి అలలు, ఆ గాలి మనకు చాలా ఆనందాన్ని కలిగిస్తాయి. అక్కడ వాతావరణం కూడా అదే విధంగా ఉంటుంది. చాలా ప్రశాంతంగా, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఖచ్చితంగా గోవా వెళ్ళిన వాళ్ళైతే గోకర్ణను విజిట్ చేయండి. మేమైతే గుడిలోకి వెళ్ళి గుడిలో దర్శనం చేసుకొని గుడి బయట కొన్ని ఫొటోస్, వీడియోస్ తీసుకున్నాము. అదేవిధంగా గుడిని కూడా కొంచెం క్యాప్చర్ చేసాము. గుడి చాలా అందంగా, నీట్గా, న్యాచురల్గా ఉంది. ఇక్కడ ఇంకో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకు గుడి బయట కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్స్ ఉన్నాయి. అదేవిధంగా మనం స్నానాలు చేయాలంటే కూడా మనకు రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి. సో మేము మా దర్శనాన్ని కంప్లీట్ చేసుకొని బయటకు రాగానే మాకైతే పెద్దగా శివుడు దర్శనం ఇచ్చాడు. సో మనం అయితే మెయిన్గా మనం పైకి వెళ్ళాలి. మనం కింద దర్శనం చేసుకున్నాక పైన కూడా ఒక శివలింగం ఉంటుంది. ఆ శివలింగాన్ని రావణాసురుడు కింద పెట్టినటువంటి ఆ శివలింగం అని చెప్పేసి చెప్తారు. మనకు అక్కడ సింబాలిక్ కూడా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫ్రేమ్లో, రావణాసురుడు ఒక చిన్న పిల్లవాడికి శివలింగం ఇస్తున్నట్టుగా, గోవుల కాపరికి శివలింగం ఇస్తున్నట్టుగా మీకు అక్కడ న్యాచురల్గా ఒక డిజైన్ చేసి బొమ్మలను అయితే పెట్టారు. మేమైతే అలా నడుచుకుంటూ పైకి అయితే వెళ్ళాము. సో పైకి వెళ్ళగానే మాకు అక్కడ న్యాచురాలిటీ, ఆ సన్ రైజ్, ఇవన్నీ సో చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి. అక్కడ ఒక వాతావరణం, అక్కడ పచ్చని చెట్లు చాలా బాగున్నాయి. సో శివయ్యను చూస్తూ అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది ఎవరికైనా కూడా. అంత అద్భుతంగా ఉంటాడు అక్కడ. సో మనకు ఇలా పైకి నడుచుకుంటూ వెళ్తే పైన మనకు ఇంకొక శివలింగం ఉంటుంది. అది రావణాసురుడు పెట్టినటువంటి శివలింగం అని చెప్పేసి అందరూ చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనం చూస్తున్నట్టే ఈ గర్భగుడిలో ఉన్నటువంటి శివలింగమే రావణాసురుడు పెట్టినటువంటి శివలింగము. సో ఇక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ మనం పైకైతే వెళ్ళడానికి మనకు రైట్ సైడ్ నుంచి, లెఫ్ట్ సైడ్ నుంచి వేవ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ దర్శనం చేసుకొని ఒక 2-3 ఫోటోలు తీసుకొని అక్కడ పైన శివుని చుట్టూ తిరగడానికి మనకు బ్యాక్ సైడ్ నుంచి ఒక రోప్ లాగా ఒక ప్లేస్ అనేది ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ వచ్చిన వాళ్ళు పైకి వచ్చేసి ఆ దేవుని చుట్టూ ఒకసారి చూసుకుంటూ, అంటే లైక్ ఒక ప్రదక్షిణ అన్నమాట, ప్రదక్షిణ చేసుకుంటూ వెళ్తారు. చూడండి అసలు అక్కడ వాతావరణం ఎంత బాగుందో. అసలు మనం భూమికి హైట్లో మనకు కన్ను చూపు మేర సముద్రము, అక్కడ శివయ్యని చూస్తూ నిజంగా ఇది శివుడు సృష్టించిన ప్రపంచమే అనడానికి ఒక నిదర్శనం లాగా మనకు అక్కడ ఆ విజిబిలిటీ అయితే ఉంటుంది. చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. చాలామంది ఎందుకో మరి గోవాకు వచ్చి దగ్గరలో ఉన్నటువంటి గోకర్ణకైతే వెళ్ళకుండా వస్తారు. సో ఎవరు మిస్ చేయకండి. సో చూసారా ఇక్కడ కృష్ణుని ఫోటో అయితే మనకు చూపించారు.